ఏదైనా అర్జెంట్ అయితే అప్పటికి తీసుకురాయి ఒక నిజం చెప్తా చెప్పు తీసుకొని కొట్టావు కదా ఓయ్ మావా ఏదో మెయింటైన్ చేస్తున్నా చెప్పారే ఏంటది స్ట్రాంగ్ గా రండి టీ ఇక్కడ పాముందా? అవును మావా మన పాలే గుడ్ స్నేక్. ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ చూసి ఎన్నాళ్ళయిందో అనుకునే వాళ్ళకి సత్యం సుందరం మూవీని చూసేయండి. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, అరవింద్ స్వామి మెయిన్ లీడ్స్ లో యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ సత్యం సుందరం. ఓ మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీకి 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేశారు. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. నాన్ స్పాయిలర్ రివ్యూ కాబట్టి లైఫ్ లో వచ్చే అప్స్ అండ్ డౌన్స్ ని ఓ మనిషి తన రియల్ టైంలో ఏ విధంగా ఫేస్ చేస్తారు, అలా అన్నిటినీ పక్కన పెట్టి మన మంచిని కోరే వాళ్ళ మధ్య లైఫ్ ఏ విధంగా ఉంటుంది, ఇలా అన్ని పాయింట్స్ ని చాలా క్లియర్ గా డైరెక్టర్ ప్రేమ్ ఎస్టాబ్లిష్ చేశారు. ముఖ్యంగా ఎలాంటి సాయం ఆశించకుండా మన మంచిని కోరుకునే వాళ్ళు ఈ సొసైటీలో చాలా మంది ఉంటారు అనే పాయింట్ ని చాలా బాగా హైలైట్ చేశారు. సత్యం సుందరంలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కనిపించే ఫైట్స్ కానీ ఇమేజెస్ కానీ కామెడీ లవ్ ట్రాక్స్ ఇలా ఏవి ఉండవు. ఇద్దరు మనుషులు కలిసి చేసిన ఒక జర్నీ, వాళ్ళు షేర్ చేసుకున్న మెమరీస్, ఇలాంటి పాయింట్స్తో ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా ఈ మూవీ సాగిపోతుంది. కథగా చెప్పుకుంటే 2-3 లైన్స్లోనే కంప్లీట్ అయిపోయేంత సింపుల్గా ఉంటుంది. డైరెక్టర్ తీసుకున్న ఆ ఆడియన్స్కి పాయింట్ చెప్పాలనుకున్న ఆ న్యాచురల్ కమర్షియల్ ఎలిమెంట్స్ని చాలా బాగా ఎలివేట్ చేశారు. అండ్ ఇదంతా స్క్రీన్పై ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ 200% సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఈ సినిమాని చూస్తున్నంతసేపు మన రెగ్యులర్ లైఫ్లో రియల్ లైఫ్స్ని మన కళ్ళ ముందే చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సత్యం తన సొంత ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయే సీన్తో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఊరితో తనకున్న అటాచ్మెంట్, బంధువుల మోసాన్ని గుర్తు చేసుకుంటూనే అతను పడే ఆ స్ట్రగుల్ని కూడా డైరెక్టర్ చాలా చక్కగా ఎలివేట్ చేశారు. పెళ్లి కోసం సొంతూరు వెళ్లిన సత్యానికి సుందరం పరిచయం అయ్యే సీన్ నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. సత్యం వెంటపడుతూ సుందరం చెప్పే కబుర్లు, చేసే అల్లరి చాలా ఫన్నీగా అనిపించాయి. సుందరం పేరు తెలుసుకోవడానికి సత్యం పడే తిప్పలు, అతను ఎవరో తెలియకపోయినా తెలిసినట్లుగా యాక్ట్ చేయడం, ఇలాంటి సీన్స్ సిచ్యువేషనల్ కామెడీగా బాగా వర్కౌట్ అయింది. మూవీ చివరికి సుందరం పేరుతో సత్యం తెలుసుకునే సీన్తో సినిమాను చాలా ఎమోషనల్గా ఎండ్ చేశారు డైరెక్టర్. ఇక కార్తీ, అరవింద్ స్వామి ఇద్దరు కూడా ఒకరికి మించి మరొకరు యాక్ట్ చేశారు. ఇక ఎలాంటి కల్మషం లేని అమాయకత్వం, మంచితనం క్యారెక్టర్లో సుందరంగా కార్తీ చాలా బాగా యాక్ట్ చేశారు. సేమ్ లైక్ అరవింద్ స్వామి కూడా అంతే బాగా పర్ఫామ్ చేశారు. టోటల్లీ సత్యం సుందరం ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా డైరెక్టర్ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. 96 మూవీతో ఎంత మంచి లవ్ స్టోరీని ప్రొజెక్ట్ చేశారో మనందరికీ తెలిసిందే.